మార్చే పేరు పేదోడి కంచంలో అన్నం అయ్యారు. జగమెరుగని తీరు యుగ పురుషుడు మేరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆర్. ఓ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు. నిమ్మకూరు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు మా రాముడు నువ్వు. వెంకటరామమ్మ గర్భమనే ఆలయాన మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు. చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పై పాలను అమ్మి చరితకు శ్రీకారం చెమటే సాక్ష్యంగా. నీతి లేని చోట నువ్వు నిలవవు క్షణమైనా సర్కారు కొలువును వదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛ బాటనా. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ నీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ వాటి సాధనకై యోధుడిలా అడుగులేశారు. మద్రాసు నగరాన నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెర హింగయ్యారు అదనపు అంగయ్యారు. ఒక్కొక్క ఇట్టు ఉక్కు మెట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు. రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలోను కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు. పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు తెరపై మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలు మరి ఈ రోజుకి కూడా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అంటే వారి కోసం ఇవాళకి మనసులో ఉన్నారంటే మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఈ రోజు దాకా కూడా ఆ పార్టీ సిద్ధాంతాన్ని మార్చకుండా మరి ఆయన గుర్తు చేసుకుంటూ ఇవాళకి జనాలందరూ కూడా ఈ రోజు మరి ఆయన అనంత లోకాలకు వెళ్ళినా కూడా అందరి మనసులో ఉన్నారంటే ఆయన చేసిన త్యాగం ప్రజల పట్ల ఆయనకున్న విశ్వాసమే కాబట్టి అందరూ కూడా ఈ రోజుకి గుర్తు చేసుకున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నరాల్లో ఉండబట్టి ఈ రోజు రక్తదానానికి అందరూ సిద్ధమయ్యారు. మరి అలాగే ఏలూరు చూస్తే పడేటి బుజ్జి గారు ఆయన కూడా మరి ఏలూరుకి అందరినీ సేవ చేసి అందరి మనసులోకి ఇవాళకి చేస్తాయి ఉన్నారంటే మహానుభావులు ఎప్పుడు మర్చిపోవడానికి ఇది ఒక నిదర్శనం. మరి ఈ పార్టీకి అఖిల భావంతో మరి పడేటి చంటి గారు ఏలూరుని అభివృద్ధి పరచడానికి ఆర్ఎస్లో కష్టపడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏలూరులో అఖండ విజయం సాధించుకుంది. అలాంటి పార్టీని ఎప్పటికీ వేయమని అలాంటి పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకుండా నాయకులు పనిచేస్తారని ఈ రోజుకి ఈ పార్టీని ఇంత చక్కగా ఉన్న కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఆ రోజున మనం చంటి గారికి కన్వీనర్ నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా కూళ్ళు పని చేసుకుని జీవించేవాళ్ళు కూడా ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఆర్టీసీ నుంచి అడగకుండా పెట్రోల్ కూడా డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా ఆయన ఏం పడ్డారో ఏంటో ప్రతి ఒక్కరి పేర్లు మా దగ్గర ఉన్నాయి. అలా చేసి మంచి విజయం సాధించామంటే అది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ, బడేటి కోట రామారావు గారు బడేటి కుటుంబం గారు పార్టీ పెట్టినప్పుడు మేనిఫెస్టోలో కూడు గుడ్డ కూడు 2 రూపాయలకి రేషన్ కార్డు మీద బియ్యం, గుడ్డ జనతా వస్త్రాలు రేషన్ కార్డు మీద ఇవ్వటం, అలాగే 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇవ్వటం. పెన్షన్ ఆ రోజుల్లో 30 రూపాయలు స్థాపించారు. ఈ రోజున అదే తెలుగుదేశం పార్టీ 200 వెయ్యి చేయడం జరిగింది, 2000 చేయడం జరిగింది, తర్వాత 4000 చేయడం జరిగింది. వికలాంగులకు 6000, వితంతులకు 4000, వృద్ధ పెన్షన్లకు 4000, ట్రాన్స్జెండర్లకు 4000, మంచం మీద లగలేని వాళ్ళకి 15,000 రూపాయలు, డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు, హెచ్ఐవి పేషెంట్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీస్లో మరి ఏలూరు నియోజకవర్గం తరఫున ఆయనకి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పారు,
చింతలపూడి రోడ్లోకి ఆయన వచ్చినప్పుడు అప్పటికి ఇంకా నాకు ఓటు హక్కు లేదు. ఆ రోజున నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున అదే పార్టీలో నేను ఎమ్మెల్యేగా ఆ రోజు నేను ఊహించి ఉండను నేను ఈ పార్టీలో ఉంటాను, ఈ పార్టీలో ఏలూరుకి ఎమ్మెల్యేని అవుతానండి. ఆయన 83లో ఆయన ఏదైతే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఒక చరిత్ర సృష్టించిందో మరి అదే పార్టీ ఆయన మరి చనిపోయిన తర్వాత 2024లో మరి ఆయనకు ఘన నివాళులు అర్పించినట్టుగా చరిత్ర పుటను తిరగరాస్తూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రికార్డులు బద్దలు కొడుతూ కూడా అందరూ కూడా గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయన ఏదైతే సేవా గుణాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేది ఒక డిసిప్లిన్గా నేర్పారు. అదే స్ఫూర్తితో మరి ఎన్టీఆర్ ట్రస్ట్ అవ్వచ్చు, అలాగే బసవతారకం హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే ఆవిడ ఎవరైతే ఎన్టీ రామారావు గారు భువనేశ్వర్ గారు మరి ఆవిడ పెట్టిన ట్రస్ట్ అవ్వచ్చు, అన్నీ కూడా సేవా కార్యక్రమాల రూపేణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అది చేయడం జరిగింది. నేను కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకత్వం ఉంటుంది. మీ అందరికీ ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత చంటి గారు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ ఏంటి అనేది మీ అందరికి కూడా చూపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎవరైనా సరే కార్యకర్త ఎవరికైతే కష్టపడ్డారో వాళ్ళు నిలబడటానికి శక్తి వంచన లేకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఏదైతే టీం వర్క్ గా మనం అందరం కూడా చేశామో ఈ రోజున కూడా అందరూ కూడా టీం వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పి ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా నిరూపిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రోజున మరి బ్లడ్ క్యాంప్ పెట్టాలని చెప్పి మరి 2 రోజుల క్రితమే మనకి ఇంటిమేషన్ వచ్చింది. అందరినీ కూడా ఒక పిలుపు ఇవ్వగానే మరి అనేక మంది సుమారు 50 మంది దాకా ఈ రోజున బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళలో ఉత్సాహం మనం చెయ్యాలి ఈ కార్యక్రమం అని అంటే ఏదైనా సరే అది ఆ కార్యక్రమాన్ని పట్టుదలగా చేయడానికి కార్యకర్తల్లో కూడా పట్టుదల తిప్పడానికి నాకు కూడా గర్వంగా ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారని ఎవరు అనుకోవద్దు. ఎవరైతే బ్లడ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళు ఆఖరి ఇచ్చేంత వరకు కూడా నేను ఉండి వెళ్తాను. సందర్భంగా మీ అందరూ కూడా తెలుసుకుంటున్నా. ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ప్రతి కార్యకర్త కూడా 1000 రూపాయలు సంపాదించేవాడు 100 రూపాయలు దానం చేయాలి, 10,000 సంపాదించేవాడు 1000 దానం చేయాలి, 1,00,000 సంపాదించేవాడు 10,000 దానం చేయాలి. ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా మీరు కూడా కార్యకర్తలు నింపాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా ఏదైతే కష్టపడి చేసుకున్నామో అందరికీ కూడా ఈ 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు మనకి చూపిస్తారు. తప్పనిసరిగా 6 నెలల్లోనే కామన్ మ్యాన్ ఏ విధంగా ఉన్నాడని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కొంతమంది కార్యకర్తలకి ఇంకా పదవులు రాక ఏదైతే కొన్ని ప్రయోజనాలు రాక ఉన్నాయి, కానీ అవన్నీ భవిష్యత్తులో రాను 3 నెలల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అవడానికి అంతా కార్యాచరణ సిద్ధమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విధ్వంసమైన పాలన జరిగిన తర్వాత అన్ని లైన్లో పెట్టాలంటే కొంత టైం పడితే ఆ టైంలోకి అన్ని కూడా ఒక్కొక్కటి కూడా గాడిలోకి వచ్చినాయి. ఏదైతే పరిపాలనలో భాగంగానే ఈ లేట్ అవడం జరిగింది. అన్ని కూడా కార్యక్రమాలు అందరం కూడా మనం చేసుకుని ఉంటాం. 2025 అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడుతున్న సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి అన్న ఎన్టీ రామారావు గారికి ఘన నివాళి అర్పిస్తున్నందుకు అవకాశం నాకు తెలిసినందుకు ఈ హోదాలో ఫస్ట్ టైం ఆయనకి నేను ఎమ్మెల్యే ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నందుకు నాకు కూడా గర్వంగా ఫీల్ అవుతూ వివరించుకుంటున్నాను.